ఓపెన్గా మాట్లాడుకుంటే మౌనిక గారు, మొన్నటి వరకు తెర వెనుక ఉన్న మీరు ఈ ఇష్యూతో బయటకు వచ్చారు. వైసీపీ క్యాడర్, ఎస్పెషల్లీ అంబటి రాంబాబు గారిని అభిమానించేటువంటి క్యాడర్ మొత్తం అంతా కూడా ఎస్ మాకు బుల్లెట్ దొరికింది అంటున్నారు. ఆర్ యూ ఎంజాయింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్? దేవి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే వచ్చే కాదు కదండి. ఇది దాడి జరగాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆశించరు. జరిగిన విషయాలు మనం చెప్పడం జరిగింది అంతే. అది నిజంలా అనిపించింది కాబట్టి జనాలు నమ్ముండొచ్చు. నిజంగా మనం అబద్ధం చేసి చెప్తేనో, ఇప్పుడు గల్లా మాధవ్ గారు చెప్తున్నారు వచ్చి కర్రలు రాడ్లు పట్టుకొని మేము సారీ అడగడానికి వచ్చామని. ఆవిడ ఎంత చెప్పినా దాన్ని నమ్ముతారా? క్లిప్పింగ్స్ ఉన్నాయి, కనిపిస్తుంది అందరికీ. సో మన దగ్గర నిజం ఉన్నప్పుడు అది పవర్ఫుల్గా వెళ్తుంది అనేది నేను నమ్ముతున్నా. అది నా గొప్పతనం, ఇంకొకళ్ళ గొప్పతనం కాదు. వెన్ యూఆర్ స్పీకింగ్ ట్రూత్, అది నమ్ముతారు జనం. అంబటి రాజకీయ వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు అనేటువంటిది ఇంతకాలం ప్రశ్నగానే లేదు, అసలు ఆ ప్రశ్న తలెత్తలేదు. కానీ ఈ దాడి దీని తర్వాత ఆ క్వశ్చన్ రేజ్ అయింది. ఎవరు ఆ లెగసీని కంటిన్యూ చేస్తారు అనుకున్నటువంటి క్రమంలో ఇమ్మీడియట్గా మీరు వచ్చి దాన్ని ఫిలప్ చేశారు. ఒకవేళ నిజంగా అంబటి రాంబాబు గారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించటం కన్ఫామ్ గనక అయితే మీరు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే మీరు మీ మిగతా ఇద్దరు చెల్లెల్ని అక్కలని ముందు పెట్టారా? అది ఒకటైతే చెప్పదలుచుకున్నానండి. నాకు జగన్ గారంటే చాలా అభిమానం, రాజశేఖర రెడ్డి గారంటే చాలా అభిమానం. ఆయన ఇచ్చినటువంటి ఎంబీబీఎస్ సీట్ మీద నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయ్యాను. వైసీపీ పార్టీ అంటే ఒక అభిమానం సహజంగానే ఉంటుంది, మా ముగ్గురికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం కాబట్టి ముగ్గురికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది సహజంగా ఉంటుంది. ఇంకా రెస్ట్ ద టైం విల్ డిసైడ్.